వరలక్ష్మి వ్రతం అయిపోయిన మొన్నాడు దేవుడికైతే ఉద్వాసన చెప్పాలి కదండి. ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు అందరూ పొద్దున్నే లేచి పూజ చేసేసుకోకుండా ఈ దేవుడిని స్నానం చేసేసి వచ్చేసి చాలామంది అయితే తీసేస్తారండి. అస్సలు అలాగైతే చెయ్యకూడదు. ఎందుకు అంటే అమ్మవారిని ఈ రోజున మొత్తం మనం పూజ చేసి చేసిన పలహారాలన్నీ నైవేద్యం పెట్టి అమ్మవారిని మన ఇంట్లో ఆహ్వానం పలికినప్పుడు మొన్నాడు పొద్దున్న అమ్మవారిని పంపించేటప్పుడు కూడా కొంచెం దేవుడి పూజ చేసి దీపం పెట్టి అమ్మవారికి మనకి అంటే వీలు ఉంటే మహానైవేద్యం అన్నం అంటే అన్ని రకాలు వండవలసిన పని లేదండి. కొంచెం అన్నంలో పెసరపప్పు పసుపు వేసి పులగం అన్నమైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఈ ధూపం దీపం అన్నీ పెట్టి ఉద్వాసం చెప్పి పంపించాలి. ఒక చిన్న మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రం చెప్పి గచ్చి గచ్చ పరస్థానం స్వస్థానం ప్రవేశయామి అంటూ అమ్మవారిని అక్షంతలు పువ్వులు పట్టుకొని అమ్మవారికి ఉద్వాసం చెప్పాలండి. ఉద్వాసం చెప్పేటప్పుడు అమ్మవారి పీఠం అయితే పట్టుకొని 3 సార్లు కొంచెం కదిపి అప్పుడు తీయాలి ఏదైనా సరే. నెక్స్ట్ ఈ అమ్మవారు కుంకుమ అమ్మవారి పూజ చేసిన తర్వాత మనం కిందన బియ్యం వేసాం కదండి, బియ్యం అయితే వండేసుకుంటాము. చాలామంది గోదావరిలో వేసేస్తారు, కొబ్బరికాయ కూడా వేసేస్తారు. కొబ్బరికాయ కూడా ఏమీ వేయకూడదు. పిల్లలు ఉంటే పిల్లలు తినేస్తారు కొబ్బరికాయ ఎలాగానో, అయితే లేదంటే కొంచెం బెల్లం వేసుకుని తినేయాలి తప్పించి కొంచెం కారం అవి వేసి పచ్చళ్ళు అవి కూడా చేయకూడదట. ఈ విధంగా అయితే అమ్మవారికి ఈవేళ అమ్మవారిని పంపించేటప్పుడు చెయ్యవలసిన చిన్న నియమం ఇవి ఒకటి చేస్తే అమ్మవారి పంపించేస్తే పర్వాలేదండి. ఉత్తినే ఖాళీ కడుపుతో అమ్మవారిని పంపించకూడదు. ఒకవేళ అన్నం నైవేద్యం పెట్టలేని వాళ్ళు పాలల్లో చిన్న బియ్యం గింజ కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారట. అది ఎప్పుడు సర్వసాధారణంగా కుదరలేనప్పుడు. ఇప్పుడైతే మాత్రం యథావిధిగా అందరు ఇంట్లోనే ఉంటారు కదా, పొద్దున్నప్పుడు కొంచెం 9:30 10 సరే నైవేద్యం పెట్టేసి అమ్మవారిని ఈ విధంగా ఉద్వాసం చెప్పేద్దామా. ఇదండి నేను అంటే చేదస్తంగా అంటే మా వాళ్ళు అలవాటు చేసిన దాని ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. అదే అలవాటు ఇప్పుడైతే గుర్తొచ్చింది. మా ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా కొంచెం అమ్మవారికి మహానైవేద్యం పెట్టి అయితే మాత్రం నేను అమ్మవారిని తీస్తానండి.